తిండిపోతాడు, నిద్రపోతాడు, సోమరిపోతాడు. ఎన్ని అనుకున్నారో యోసేపునే. వాళ్ళ దృష్టిలో వాళ్ళు కష్టజీవులు, యోసేపేమో పనికి మాలినాడు. తిని నిద్రపోయి కలలు గనేవాడు, పగటి కలలు గనేవాడు. పగటి కలలా, నెరవేరే కలలా? ఈరోజు నిన్ను కొంతమంది ఆ విధంగా అంటూ ఉండవచ్చు, పగటి కలలు గానని. అవి ఏ కలలో దేవుడు నిజం చేసి చూపిస్తాడా? నిజం చేస్తాడు. నన్ను బట్టి చెప్పట్లా, లేకపోతే నిన్ను బట్టి చెప్పట్లా, నా దేవుని బట్టి చెప్తున్నా. చివరికి కలలుగానేవాడే కూడు పెట్టాడు. 7 ఏళ్ల కరువు కాలంలో కష్టజీవులంతా సచ్చేవాళ్ళు. ఈ కష్టజీవులు పాపం వెట్టి చాకిరి చేసే కష్టజీవులు. వీళ్ళు కష్టం చేసినా కూడు దొరికేది కాదు, సచ్చేవాళ్ళు 7 ఏళ్ల కరువు కాలంలో. అన్య దేశంలోకి పోయి బానిస బ్రతికి వాళ్ళని మెప్పించి, దేవుణ్ణి మెప్పించి, వాళ్ళ మీదనే ఏలికగా మారి సింహాసనం ఎక్కి చివరికి ఏమన్నాడో తెలుసా? అన్నలారా, కష్టజీవులారా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనన్నాడు. అబ్బా, వాత భలే ఉంది కదా. అస్సలు పెట్టినట్టే అర్థం కాదు. యోసేపు పెట్టాడు వాళ్ళకి. నేనేదో మీకు చేస్తానని భయం తలంచుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అన్నాడు. కరువు కాలం అంతా కూడా యోసేపే వాళ్ళకి అన్నం పెట్టాడు, లేకపోతే మొత్తం అవుట్. యోసేపు అన్ని కష్టాలు ఎందుకు పడ్డాడో తెలుసా? దేవుడిచ్చిన దర్శనం. అందులో ఏమర్థమైందో తెలుసా యోసేపుకి? నీకు తెలియదు, మనకు తెలిసింది ఒక్కటే. వాళ్ళు అన్నోళ్ళు కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, కాళ్ళ మీద పడతారు, అది చూడాలి, వాళ్ళకి ఆ గతి పట్టడం చూడాలి, వాళ్ళకి ఆ కర్మ కాలటం చూడాలి. వేధవలు నన్ను అనుకున్నారు, మొత్తం నా కాలు మొక్కాలి, నాకు దేవుడు చూపించాడు, జరగాలి అని బతకలా. అందుకోసం కాదు బతికింది. ఎందుకంటే యోసేపుకు కలల భావం తెలుసు. దేవుడు 2 పర్యాయాలు కలలు చూపించాడు. అందులో ఒకటి పనలు చూపించాడు, అంటే ధాన్యం, ఆహారం. దాని మీనింగ్ ఏంటో తెలుసా? నా కుమారుడా యోసేపు, ఈరోజు నిన్ను తృణీకరిస్తున్న వీళ్ళు ఒకనాడు కరువు బారిన పడబోతున్నారు, వీళ్ళందరూ చావబోతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. వీళ్ళందరికీ నీ ద్వారా ఫీడింగ్ ఏర్పాటు చేశాను, నేను పోషణ ఏర్పాటు చేశాను, నువ్వు అలర్ట్గా ఉండవు. వీళ్ళందరి ప్రాణానికి నువ్వే రక్షకుడివి, నిన్ను రక్షకునిగా నియమించాను. ఇప్పుడు చూడండి యోసేపు ఎలా బ్యాలెన్స్ అయ్యాడో తెలుసా? నేనేమాత్రం బ్యాలెన్స్ తప్పితే, నా దేవునికి నేను అభ్యంతరంగా నడుచుకుంటే,